This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో యాక్చువల్గా మీరు చూసినట్లయితే నిన్న వీడియో అప్లోడ్ చేయలేదండి. రీజన్ ఏంటంటే యాక్చువల్గా మనకి గో టు మీటింగ్ లో డౌన్ అవడం వల్ల ఆ వీడియో రికార్డ్ కాలేదు. బట్ మీకు ఓల్డ్ వీడియో ఇద్దామంటే ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ ఓల్డ్ వీడియో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కాబట్టి. కాబట్టి మన ప్లాన్ ఏంటంటే ఈ రోజు నిన్నటి క్లాస్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈ రోజు, ఎందుకంటే రికార్డింగ్ ఇష్యూ లేదు కాబట్టి. సో కాబట్టి కుదిరితే యూ కెన్, లేదు మీకు ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్ వెరీ వెల్ యూ కెన్ లీవ్ ఫర్ ద డే మీకు. సో బట్ జస్ట్ మాకు ఒక 45 minutes లో కంప్లీట్ చేస్తాను. నా సజెషన్ ఏంటంటే లెట్స్ కంటిన్యూ విత్ దట్, సో దట్ మనకి అట్లీస్ట్ వీడియోస్ అనేది లేటెస్ట్ గా ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఆబ్వియస్ గా మనం నిన్న మాట్లాడిందే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను, విచ్ ఈస్ క్రియేటింగ్ కస్టమ్ ఇమేజ్ విత్ ప్యాకర్ అండి. మీకు అవునా, విత్ ప్యాకర్ తో మనం ఒక కస్టమ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేద్దాం. బై ది వే నా దాని రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్రియేటింగ్ సర్వీస్ అకౌంట్, ఆ తర్వాత ప్రొవైడింగ్ పర్మిషన్స్, థర్డ్ వచ్చి రన్నింగ్ ప్యాకర్ టు క్రియేట్ కస్టమ్ ఇమేజ్. తర్వాత వచ్చేసరికి మనకి క్రియేటింగ్ వచ్చిన దాని దగ్గర నుంచి ఫైనల్ గా టెస్ట్ ద డిప్లాయ్ న్యూ VM విత్ ద కస్టమ్ ఇమేజ్. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి క్రియేట్ అండర్స్టాండింగ్ మెషిన్ ఇమేజ్ అగైన్ అండి. మీరు ఎవరు అది ఉపేంద్ర కొత్తగా జాయిన్ అయ్యారు అనుకుంటే, ఉపేంద్ర నిన్నటి క్లాస్ నేను కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే నిన్నటి వీడియో నాకు లేదనమాట మీకు ఇవ్వడానికి. అదే క్లాస్ ఈ రోజు ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఓకే, కంటిన్యూ అవ్వండి. ఓకే సో అండర్స్టాండింగ్ మెషిన్ ఇమేజ్ అని చెప్పి మనం చూద్దాం యాక్చువల్గా. సో అలాగే క్రియేటింగ్ మెషిన్ ఇమేజ్ ఫ్రమ్ ద అబోవ్ VM, deploy the machine image and check the data. ఇది మనం చేయడానికి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు అండ్ లాగిన్ టు సో GCP 005 అండ్ నేను ఏం చేస్తాను, GCP 005 సో స్టెప్ 1 ఏంటంటే మనం ఆల్రెడీ ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసామని మీకు తెలుసు. అగైన్ ఒక ఆ సర్వీస్ అకౌంట్ డిలీట్ చేస్తానండి మీకు. ఎక్కడ ఉన్నాయి మనకి, సో ఆబ్వియస్ గా IAMకి వస్తాను. ఇక్కడ లెట్స్ డిప్లాయ్ IAM. సో IAMకి వచ్చి మనకి సర్వీస్ అకౌంట్స్ లో ఒక కొత్త సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, సో ఎక్కడ ఉన్నాయి మనకి, లెట్స్ కమ్ టు సర్వీస్ అకౌంట్ హియర్. సర్వీస్ అకౌంట్కి వచ్చి నా ప్లాన్ అనేది డిలీట్ చేయడం. ఇది కదా GCP ప్యాకర్ అని క్రియేట్ చేసాం మనం. నేను డైరెక్ట్ గా డిలీట్ చేస్తానండి మీకు, డిలీట్ అంటాను మీకు. ఓకే, కొత్త సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేద్దాం మీకు. ఇక్కడికి వచ్చి దీని పేరు ఏమి ఇస్తాను మీకు, సో ప్యాకర్ అని ఇస్తాను మీకు, ప్యాకర్ అని చెప్పి. సో క్రియేట్ అండ్ కంటిన్యూ అంటాను మీకు. సో కిందకి వచ్చి రోల్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు ఏమేమి కావాలో 3 రోల్స్ అసైన్ చేస్తాను. ఏదర్ ఒక రోల్ ఇక్కడ నుంచి అసైన్ చేస్తాను. అది ఏం చేస్తాను అంటే కంప్యూట్ అడ్మిన్ అని ఇద్దాం మీకు. కంప్యూట్ అడ్మిన్ కంటిన్యూ అని చెప్పి ఫస్ట్ క్రియేట్ చేసి తర్వాతైనా రోల్స్ యాడ్ చేయొచ్చండి మీకు. సో ఇది ఏం చేస్తాను మీకు ఫెయిల్ టు యాడ్ ప్రాజెక్ట్ రోల్స్, ఎందుకు, వై. ఓకే గుడ్. సో కాబట్టి ప్యాక్ క్రియేట్ అయింది. సో ఇక్కడికి వచ్చి మనం IAMకి వద్దాం. బాధ్యత IAMకి వచ్చి మనం ఏం చేద్దాం, గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను సో ప్యాకర్ అందాం. ప్యాకర్కి వచ్చి ఆల్రెడీ ఒక రోల్ అసైన్ అయింది. అది కాకుండా ఇంకేం చేస్తాం, మనకి కంప్యూట్ ఇన్స్టెన్స్ ఇక్కడ యాడ్ చేస్తాను. దాంతో పాటు మనకి సర్వీస్ అకౌంట్ యూజర్ అని రావాలన్నమాట మనకి. సర్వీస్ అకౌంట్ యూజర్ వచ్చి ఇది కూడా సేవ్ చేస్తాను మీకు. ఓకే, ఎక్కడ ఉంది మనకి
ప్యాకర్ యా, ఈ రెండు పైన రెండు మ్యాచ్ చూడండి ఇచ్చాను ఇక్కడ. ఓకే గుడ్. సో ఇప్పుడు ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, సర్వీస్ అకౌంట్స్ కి వచ్చి మనకు కావాల్సిన ఇది క్రియేట్ చేయాలి కదా. సో కాబట్టి ప్యాకర్ అనేది ఓపెన్ చేసి ఒక కీ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి కీస్ కావాలి మనకి, కీస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకి క్రియేట్ ఏ న్యూ కీ అంటాను మీకు. జేసాన్ ఇస్ ఫైన్. సో నా ప్లాన్ ఏంటంటే బ్యాక్ వచ్చి మన జీసీపీ B05 ఎక్కడ ఉంది మనకి, 05 ఇక్కడికి వచ్చి మీకు ప్యాకర్ రెపో ఇక్కడ ఉంది కదా, దీనిగా సేవ్ చేస్తాను మీకు. ఓకే డన్. సో ఒకసారి రెపోని ఓపెన్ చేద్దాం మనం. ఓకే సో కాబట్టి ఇక్కడ essay.json ఉంది మీకు. సో ఫైన్, ఇది యూజ్ చేసుకోవాలా. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నాకు కావాలి మనకి, ఎందుకంటే తర్వాత ఇక్కడ ఇవ్వడానికి. సరే సో ప్యాకర్ ఎక్కడ ఉందండి, ప్యాకర్.json వచ్చినప్పుడు మనకి ఇదంతా కూడా డిప్లాయ్ చేస్తాం. లెట్స్ గో టు ద టాప్. చిన్నగా వచ్చామనుకోండి, గూగుల్ కంప్యూట్ ఇక్కడ ఉంది మీకు. ఇలా ఇద్దాం. ఫైన్. సో ఇమేజ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇమేజ్ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉండాలనుకుంటా కదా. వాట్ ఐ విల్ డూ ఈస్ బ్యాక్ వద్దామండి. బ్యాక్ వచ్చి లెట్స్ ఓపెన్ కంప్యూట్ ఇంజన్కి వస్తాము. ఇక్కడ కంప్యూట్ ఇంజన్కి వచ్చి మనకు కావాల్సిన ఇమేజెస్ కదా, లెట్స్ ఓపెన్ ద ఇమేజ్. అలాగే ఇక్కడ మెషిన్ ఇమేజెస్ కూడా ఉన్నాయి, అవి ఆల్రెడీ ఉన్న వాటిని డిలీట్ చేద్దాం మనకి. ఓకే ఇది మన కస్టమ్ ఇమేజ్ అండి మీకు, ఇక్కడ చూసారు అనుకోండి ఇది. సో నేను ఏం చేస్తాను, ఈ రెండింటిని కూడా మీకు లెట్ మీ రిమూవ్ దిస్, డిలీట్ అని చెప్పి రెండింటిని రిమూవ్ చేస్తాను. అలాగే మెషిన్ ఇమేజ్ కూడా నేను క్రియేట్ చేసాం, దానికి కూడా నేను వచ్చి ఏం చేస్తాను, లెట్స్ డిలీట్ దిస్ మీకు. ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం డిప్లాయ్ చేయాలి కదా. ఇక్కడ పేర్లు అంతా చెక్ చేసాం అనుకోండి, జీసీపీ B05 తర్వాత కిందకు వచ్చి మనకి ఇదంతా కూడా డిప్లాయ్ చేస్తున్నాం మీకు. ఓకే ఓకే రైట్ అండి మీకు. సో ఆబ్వియస్ గా మనం ఇప్పుడు ఇది రన్ చేద్దాం. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి రీడ్మీలోకి వెళ్తే మనం ఇది సెట్ చేయాలి కదా. మీరు చూసారు అనుకోండి ఇక్కడ మనం ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ఒకటి సెట్ చేయాలండి ఇక్కడ మీరు చూస్తే మీకు. సో సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇదన్నమాట మీకు. సో నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. ఎన్విరాన్మెంటల్ ఆల్రెడీ ఉంది కాబట్టి వేస్తే అదే పేరుతో ఫైన్. సో ఫస్ట్ ఆబ్వియస్ గా packer.exe ఓకే. ఆ తర్వాత వచ్చి నేను ఏం చేస్తానంటే ఓకే సో లెట్స్ ఓకే క్రియేటింగ్ ఏ టెంపరరీ SSH key. ఓకే రిక్వెస్టింగ్ ఇన్స్టెన్స్ క్రియేషన్, అట్లీస్ట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలా. ఇన్స్టెన్స్ క్రియేట్ వితౌట్ ఎనీ ఎర్రర్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది అనుకోండి, దెన్
మనకు వర్కౌట్ అవుతుంది. మీకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయిందండి. ఓకే, నౌ ఆబ్వియస్ గా ఇంకా కనెక్ట్ అయ్యి కావాల్సినంత అప్డేట్ చేసి, సో వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ దీస్ ఆర్ బేసికల్లీ ద గోల్డెన్ ఇమేజెస్. యాక్చువల్ గా గోల్డెన్ ఇమేజెస్ అంటే ఏంటి, మీకు మనకి దాంట్లో ఉన్న వనరబిలిటీస్ అంతా కూడా స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి మనం ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసి, అంటే కొంచెం సెక్యూర్ ఇమేజ్ అన్నమాట. మీకు సెక్యూర్ ఇమేజ్ మనం కావాల్సి వస్తుంటే నేను ఇక్కడికి వచ్చి ప్యాకర్ క్రియేట్ CIS level 1 image on Google Cloud అన్నాను మీకు. ఓకే, ఇక్కడ చూస్తే మీకు ఏ విధంగా హార్డ్ అండ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి మీరు చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు. సో నౌ ఐఎమ్ యూజింగ్ డాకర్ CIS బెంచ్ మార్క్స్ టు ఇన్స్టెన్స్ లెవెల్ దట్ హాస్ క్రియేటెడ్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ, మీకు సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసిన అంతా కూడా ఓకే, ఇదంతా మనం చేసిందే మీకు, అవునా. సో అయితే కావాల్సింది ఏంటంటే ఇక్కడ CD ప్యాకర్ డెమో బాష్ స్క్రిప్ట్ టు ఇన్స్టాల్ డాకర్ బాష్ స్క్రిప్ట్ టు హార్డ్ అని వచ్చింది చూడండి. మీకు ప్యాకర్ వ్యాలిడేట్ బిల్డ్ అవుట్ చేస్తాను అన్నాం అనుకోండి. మీకు బిల్డ్ అవుట్ చేస్తాను అన్నప్పుడు ఇది మీకు ఏంటంటే హార్డ్ అండ్ ఇమేజ్ అని క్రియేట్ అవ్వాలన్నమాట మీకు. ఓకే, సో అంటే వీళ్ళు స్కాన్ చేస్తున్నారు, మీకు స్కాన్ చేసి వనరబిలిటీస్ అంతా కూడా ఇది ట్రై చేస్తున్నారు అనమాట. మీకు స్కోర్ అంతా కూడా ఎంత ఉంది అంతా కూడా చెక్ చేస్తున్నారు యాక్చువల్గా మీకు. అంటే వాళ్ళు GCPలోనే డిప్లాయ్ చేస్తున్నారు, కానీ ఇక్కడికి వచ్చి మీకు సో డాకర్ బెంచ్ సెక్యూరిటీ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇది రన్ చేస్తున్నారు మీకు క్లోన్ అని చెప్పి డాకర్ బెంచ్ సూడో ఇది రన్ చేసినప్పుడు ఏం చేస్తుంది మీకు, ఇది డాకర్ ఇమేజ్ కోసం బై ది వే. మీకు మోస్ట్ లైక్ అట్లా కాకుండా వీళ్ళంటే ఐ థింక్ దాన్ని వీళ్ళు ఇంక్లూడ్ చేసినట్టున్నారు యాక్చువల్ ప్రమోషన్ వాళ్ళు. ఓకే, సో ఇక్కడికి వచ్చి హార్డ్ అండ్ డాట్ SH లో ఏముంది యాక్చువల్ గా, హార్డ్ అండ్ డాట్ SH మీరు చూసినట్లయితే వీళ్ళు ఒక షెల్ స్క్రిప్ట్ ఉంది యాక్చువల్ గా. సో ఈ షెల్ స్క్రిప్ట్ అంతా కూడా లుక్స్ లైక్ ఇది రన్ చేస్తుంది మీకు. ఓకే, తర్వాత బిల్డ్ డాట్ JSON కి వచ్చాం అనుకోండి, మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఏం చేస్తారు, ఫైల్ ని కాపీ చేస్తారు. ప్రొవిజనర్స్ టైప్ షెల్ స్క్రిప్ట్ వచ్చి ఓకే ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఫైల్ కాపీ అని చెప్పి మీకు హార్డ్ అండ్ డాట్ SH కాపీ చేస్తున్నారు. తర్వాత సూడో బాష్ అని చెప్పి ఇది రన్ చేస్తున్నారు. మరి మీకు ఇది వచ్చి డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది నా ఉద్దేశం. మీకు ఇన్స్టాల్ డాకర్ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వచ్చి 3 years ఓల్డ్ యాక్చువల్, ఎందుకంటే ఇంకా డాకర్ 5 వాడుతున్నారు కాబట్టి. సో ఇది ఏం చేయాలి అప్పుడు, మీకు మొత్తం ఇది రన్ చేయాలి హార్డ్ అని. సో కాబట్టి ఈ స్క్రిప్ట్ రన్ చేయాలండి మీకు కాకపోతే ఏంటంటే రిటర్న్ ఆన్ 1604 అని వచ్చింది మీకు. సో హార్డ్ అని చేసి, సో తర్వాత మనకి మామూలుగా అయితే మీకు వనరబిలిటీ స్కానింగ్ అనేది మనం యూస్ చేయాలి. సరే, లెట్స్ సి మీకు అంతా ఇన్స్టాల్ అవుతుందా మీకు. సో అలాగా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఒక కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేసి వనరబిలిటీస్ ఇవన్నీ లేకుండా మనం చెక్ చేయొచ్చు మీకు. అండ్ దెన్ మీకు డిలీట్ అవుతుంది చూడండి, ఇన్స్టెన్స్ డిలీట్ అయ్యి మీకు రావాలన్నమాట. సో కాబట్టి ఇవి గోల్డెన్ ఇమేజెస్ అండి మీకు ఇవి గోల్డెన్ ఇమేజెస్ అన్నమాట. అది కాకుండా నెక్స్ట్ మనం ఏం చేసాం నిన్న, అదే మనం డిస్కస్ చేసిన దాంట్లో వి డిస్కస్డ్ అబౌట్ మెషిన్ ఇమేజెస్ అని క్రియేట్ చేసాం. మెషిన్ ఇమేజెస్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ క్లోన్ ఆఫ్ ద మెషిన్ అన్నమాట. A machine image is a compute engine resource that stores all configuration, metadata, permissions, data from one or more disks created. So basically దేనికోసం మీకు దీని ఏదైనా ఇప్పుడు ఒక డేటాబేస్ ఉంది. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక ప్రొడక్షన్ డేటాబేస్ ఉంది, సడన్ గా డెవలప్మెంట్ టీమ్ వచ్చి ఆ ప్రొడక్షన్ డేటాబేస్ కి సిమిలర్ గా నాకు ఒకటి కావాలంటే నేను మళ్ళీ డేటాబేస్ బ్యాకప్ తీసి దాన్ని ఇంకో దగ్గర కాపీ చేసి మళ్ళీ రీస్టోర్ చేసి ఇదంతా నాకు అవసరమా నాకు. సో నేనేం చేయొచ్చు, సింపుల్ గా ఒక మెషిన్ ఇమేజ్ తీసేసాను అనుకోండి, దాని దగ్గర ఒక డిస్క్ ఉండొచ్చు, 2 డిస్క్లు ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్ కదా. నాకేమైపోవాలా, ఆటోమేటిక్ గా నాకు ఆ మెషిన్ ఇమేజ్ వచ్చేయాలన్నమాట, ఇంక్లూడింగ్ డిస్క్స్ అన్నమాట మీకు. ఇది మనం టెస్ట్ చేయాలి. ఈ రోజు ఏం చేద్దామంటే దాని లోపల నేను MySQL ఇన్స్టాల్ చేద్దాము. MySQL ఇన్స్టాల్ చేసి అండ్ దెన్ నేను ఏం చేస్తానంటే దాంట్లో ఒక శాంపుల్ డేటా పెడదాము, కొన్ని కాన్ఫిగరేషన్ చేంజెస్ చేద్దాము, అండ్ దెన్ వీ విల్ కన్వర్ట్ దట్ యాజ్ మనం చేసినప్పుడు అంటే ఇమాజిన్ టెస్టింగ్ టీమ్ అడిగింది అనుకోండి, మనకి అదే డేటాబేస్ నేను ఇవ్వాలనుకోండి, ఇవ్వడం కుదురుతుందా లేదా చెక్ చేద్దాం మీకు. ఓకే సరే, సో ఇన్స్టెన్స్ హాస్ బీన్ డిలీటెడ్, క్రియేటింగ్ ఇమేజ్ వస్తుందండి మీకు క్రియేటింగ్ ఇమేజ్ వస్తుంది. నా ఏదైతే ఇమేజ్ క్రియేట్ అయ్యిందో
మనం ఏదైతే ఇమేజ్ క్రియేట్ అయిందో దాన్ని మనం టెంప్లెట్ అప్డేట్ చేసి మీకు టెంప్లెట్ అనేది అప్డేట్ చేద్దాము. టెంప్లెట్ అప్డేట్ చేసి అండ్ దాని లోపల లాగిన్ చేసి మనం లెట్స్ ట్రై టు ఇన్స్టాల్ SQL సర్వర్. నేను ఏం చేస్తాను, దానికి కావాల్సిన లెట్స్ డూ Ubuntu 20.04 ఇన్స్టాల్ MySQL 8 అందాం మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చినాక మీకు ఇక్కడ ఉంది మీకు కాన్ఫిగరింగ్ అంతా కూడా ఇచ్చేద్దాం మనం. ఓకే, సో ఓకే డన్ అండి. మీరు చూసినట్లయితే GCP B05 ఇమేజ్ అని చెప్పి మీకు క్రియేట్ అయిపోయింది. దాన్ని క్రాస్ వెరిఫై చేద్దాం. లెట్స్ కమ్ టు ద ఇమేజెస్. ఓకే, క్రియేట్ అయిపోయింది ఇక్కడ మీకు. ఓకే, 2.24 లో క్రియేట్. ఓకే, ఫేర్ ఎనఫ్. నౌ ఇక్కడ మనం ఆల్రెడీ ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ ఉందా? సో మనం ఏం చేసామంటే ఇక్కడికి వచ్చి వర్షన్ 02 కస్టమ్ ఇలా క్రియేట్ చేసాం. బేసిక్ గా నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి వీ నీడ్ టు, సరే ఇది సెలెక్ట్ చేసుకొని లెట్స్ ట్రై టు క్రియేట్ కాపీ చేసి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు క్రియేట్ ఇన్స్టెన్స్ టెంప్లెట్ అని ఉంది మీకు. కస్టమ్ నేను ఏం చేస్తాను వర్షన్ 3 అన్నా. వర్షన్ 3 March 22 అని ఇస్తాను మీకు. ఓకే, ఇలా ఇచ్చేసి నేనేం పెద్దగా మోడిఫికేషన్స్ ఏం చేయనండి, అంతా కూడా చేంజెస్ ఏం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ చేంజ్ అని చెప్పి కస్టమ్ ఇమేజెస్ అనేది ఇస్తాను, అంతకు మించలేదు. కస్టమ్ ఇమేజెస్ కు చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ క్రియేటెడ్ ఇది ఉంది, ఇక్కడ ఇద్దాం అంతే మీకు. సో అడ్వాన్స్ కాన్ఫిగరేషన్ లో ఏముంది మీకు, సో ఇదంతా కూడా అవసరం లేదు, సెలెక్ట్ అని ఇచ్చారు. ఓకే గుడ్. అండ్ కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ లోకి డెమో VPC సబ్నెట్ 1 అని ఇచ్చేస్తాను. ఓకే, కిందకి రానండి మీకు. సో డిస్క్ ఉంది, యాక్చువల్గా నేను పని చేస్తాను, యాడ్ డిస్క్ అంటాను. డిస్క్ అని చెప్పి మనం ఏం చేద్దాం, మీకు అంత అవసరం లేదు, 10 GB తీసుకుందాం మనకి. 10 GB కూడా అవసరం లేదు. లెట్స్ క్రియేట్ సమ్ మినిమం 10 కదా, సారీ మినిమం 10 మర్చిపోయాను, 10 అని ఇద్దాం. మినిమం 10 అని చేంజ్ చేద్దాం మనకు. రీటు డిలీషన్, వెన్ డిలీటింగ్ ఇన్స్టెన్స్ డిలీట్ ఇన్స్టెన్స్ అని కూడా అంటాం మనకి. సో ఇది సెలెక్ట్ చేద్దాం మనకి. కింద మేనేజ్మెంట్కి వచ్చినప్పుడు ఉంది కదా యాన్సిబుల్. ఓకే గుడ్, అంతా బాగానే ఉందండి మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇప్పుడు క్రియేట్ అనివ్వండి. సో లెట్ ఇట్ కమ్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు లెట్స్ గో టు ద GCP ల్యాబ్ ఫైల్స్కి వచ్చి మీకు ఓకే ఇక్కడ ఇలా ఇద్దాం. సో అదే పేరుతో ఈజీగా ఉంటుంది. సరే, సో ఎక్కడికి వద్దాం, మనకి ఇక్కడ మీకు క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ అవసరమా, ఇవన్నీ టు కస్టమ్ ఇన్స్టాల్ ఇమేజ్ కూడా ఏం లేదు కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇవి
డిలీట్ చేద్దాం మీకు. ఓకే, సో ఇప్పుడు మనం దీని నుంచి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలండి. ప్లాన్ ఏంటంటే ఇమేజ్ క్రియేట్ చేసి దాని లోపల మనకి ఏదైనా సమ్ డేటా పెడతాను. డేటా పెట్టి ఫార్మేట్ కూడా చేస్తాను నేను. ఫార్మేట్ చేసి ఎఫ్ఎస్ ట్యాబ్ లో యాడ్ చేసి దాన్ని మనం దాని దగ్గర నుంచి మెషిన్ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేయాలా. అలా క్రియేట్ చేసినప్పుడు అంతా డేటా అంతా కూడా అబ్సల్యూట్ గా కరెక్ట్ గా వచ్చిందా లేదో మనం చెక్ చేద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఇది సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చి క్రియేట్ విఎం అంటాను మీకు. సో ఇక్కడికి వచ్చి MySQL సర్వర్ 01. ఆఫ్ కోర్స్ మనం ఇక్కడ చేంజ్ చేయగలిగింది ఏం లేదు, అంతా కూడా అట్లే వదిలేస్తాము అంతా కూడా, ఎందుకంటే ఆల్రెడీ డీటెయిల్స్ అంతా ఉన్నాయి కాబట్టి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే దీని లోపలికి వచ్చి నెట్వర్కింగ్ అంతా కరెక్ట్ గా సెలెక్ట్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటాను నేను. సో ఓకే, కరెక్ట్ గానే ఉంది. డిస్క్ వచ్చిందా, డిస్క్ మనం యాడ్ చేయమని చెప్పాం. ఓకే, తర్వాత మేనేజ్మెంట్ కూడా మీకు తెలిసింది యాక్చువల్గా, ఇవన్నీ చేయమని చెప్పి. సో లెట్స్ క్రియేట్ ద ఇన్స్టెన్స్. సో దెన్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి ఈ ఎస్క్యూఎల్ ని మీకు ఇన్స్టాల్ MySQL తీసుకుందాం. ఇది కొంచెం లేటెస్ట్ 20 Feb ఉంది యాక్చువల్గా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంతా ఇన్స్టాల్ చేసినాక డూ యూ వాంట్ ఇన్స్టాల్. ఓకే, తర్వాత వచ్చి మీకు సెక్యూర్ ఇన్స్టాలేషన్ అంటే ఇది ఏం అడుగుతుంది, మీకు పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. మీకు ఇక్కడికి వచ్చి validate password, you would like to set up validate password. ఓకే, లెంత్ ఇవన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత అయిపోయినాక do you want to disable remote access for the user. That depends if security issues. Okay, no. Do you want to delete the test database? No. There is a requirement for reload privileges. Yes. కిందకు వద్దాం. తర్వాత వన్స్ దట్ ఈస్ డన్ అయిద్దాం మీకు లోపలికి లాగిన్ అవ్వాలి మీకు. ఓకే, గుడ్. సో ఇది ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో కాబట్టి సేఫ్ సైడ్ గా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మనకి ఇలా ఇద్దాం. సరే, అప్ అయిందా లేదా చెక్ చేయాలి కదా మనకి. సర్వర్ అప్ అయిందండి. లెట్ మీ కనెక్ట్ టు సో ఫస్ట్ వచ్చి LSBLకి అంటే మనకి SDB రావాలా. FDisk అని చెప్పి dev అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు ఇది ఫార్మేట్ చేద్దాం. మీకు ఫార్మేట్ చేసి న్యూ పార్టిషన్. సో నేను 1 2 3 4 అని ఇచ్చేసి సేవ్ చేస్తాను మీకు. ఓకే, గుడ్. ఇప్పుడు LSBLకి అంటే మీకు పార్టిషన్ క్రియేట్ అయింది. నేను ఏం చేస్తాను, మీకు ఫార్మేట్ నౌ MKDIR అని చెప్పి 10 GB ఆర్ డేటా అని ఇస్తాను. డేటా అని చెప్పి
నేనేం చేస్తాను ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అని చెప్పి మనం ఏం చేస్తాము ఇది కావాలి నాకు యాక్చువల్లీ మీరు చూడండి ఇది కావాలి సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది మనకి సో కాబట్టి ఇప్పుడు లెట్స్ ట్రై టు ఇన్స్టాల్ సమ్ నౌ ఇక్కడికి వచ్చి యాప్ట్ అప్డేట్ ఓకే ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం MySQL సెక్యూర్ ఇన్స్టాలేషన్ అందాం మీకు సో ప్రెస్ వై అనదర్ కి సో నేను ఏం చేస్తాను ప్రెస్ వై ఫర్ ఎస్ ఎనీ అదర్ కి ఫర్ నో నో అంటాను రిమూవ్ అనానమస్ యూజర్స్ అంటాను ఇట్లా అందాం డూ యూ వాంట్ టు డిస్అలౌ రూట్ రిమోట్లీ నో అంటాను డూ యూ వాంట్ టు రిమూవ్ టెస్ట్ డేటాబేస్ ఇది కూడా మీకు నో అంటాను ఇక్కడికి వచ్చి ఇది ఎస్ రీలోడ్ ప్రివిలేజెస్ అని ఇచ్చాం అనుకోండి మీకు బేసిక్గా అలా ఇద్దాం నా క్వశ్చన్ వచ్చి మనకి పని చేద్దాం ఆగండి ఇక్కడికి వచ్చి నేను మా సూడో అని చెప్పి ఒకసారి ఎందుకంటే వచ్చి ఎస్ అని ఇస్తారు పాస్వర్డ్ సెట్ చేస్తాను మీకు 0 లో అని ఇచ్చి సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు స్కిప్పింగ్ పాస్వర్డ్ సెట్ ఫర్ రూట్ యాజ్ విత్ ఆథెంటికేషన్ యాజ్ ఈస్ యూజ్డ్ బై డిఫాల్ట్ ఓకే మనం ఏం చేద్దాం సరే ఓపెన్ చేద్దాం సరే నేను మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తానండి ఇట్లా అయితే పాస్వర్డ్ కావాలి కదా మనకి connecting MySQL blank validate password is installed on server the subsequent steps will run okay skipping the password for this can be used for alter user so sorry మీకు లాగిన్ అవుతుంది సరే ఇట్స్ ఓకే సో ఇట్లా ఇద్దాం మనకి తర్వాత కంటే మనం పాస్వర్డ్ సెట్ చేయొచ్చు అని సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు మైఫ్లిక్స్ డిబి అని ఉంది కదా మీరు చూస్తే కాపీ అని చెప్పి ఇది రన్ చేసాం అనుకోండి ఇక్కడ ఓకే ఫైన్ మీకు మైఫ్లిక్స్ డిబి ఉంది సో ఇక్కడికి వచ్చి యూజ్ అని చెప్పి ఓకే ఇలా వచ్చింది అనుకోండి మీకు ఓకే ఫైన్ సో అలాగే నేను ఏం చేస్తాను ఎగ్జిట్ చేస్తానండి ఎగ్జిట్ చేసి మన ప్లాన్ ఏంటంటే
cd data అని చెప్పి wget అని చెప్పి ఏదైనా కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో మనం ఏం చేద్దాం, ఫర్ ఐ ఇన్ అని చెప్పి ఓకే మీకు గుడ్. నా దీన్ని మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేయాలండి. ఏం చేస్తాం, మనకి షట్ డౌన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవునా? సో ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్ మేము చూద్దాం. ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ మెషిన్ ఇమేజ్ అని చూడండి మీకు, అవునా? ఇక్కడ క్యూబ్ మెషిన్ ఇమేజ్ అంటే అక్కడ పోయి చేయాల్సిన అవసరం లేకుండా క్రియేట్ అని చెప్పి మనకి సీక్వెల్ బ్యాకప్ ఫర్ డెవ్ అంటాను మీకు, డెవ్ అని చెప్పి. సో సింగిల్ రీజియన్ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ ఏంటంటే మీకు క్రియేట్ అనండి మీకు. Okay, hold on guys. Let it come. ఇది వచ్చినాక మనం ఏం చేస్తాం, దీని నుంచి ఒకటి డిప్లాయ్ చేయాలా మనకి. ఇంతసేపు తీసుకుంటుంది. ఓకే, నా ఇప్పుడు దీన్ని నిజంగా అంటే ఇది మెషిన్ ఇమేజ్ రెడీ అయిందండి. సో కాబట్టి నా ప్లాన్ ఏంటంటే క్రియేట్ ఇన్స్టెన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకుని దీనికి ఒక ఎక్స్ట్రా ఇది కూడా ఉంది మనకి, అవునా? మీకు అడిషనల్ గా ఇది కూడా ఉంది యాక్చువల్ గా మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మనకు కావాల్సింది ఎక్కడ మీకు పైకి వచ్చాను అనుకోండి, ఈస్ట్ యూఎస్ ఇక్కడ ఉంది. ఇంకేం సెలెక్ట్ చేయను, అంతా కూడా డీటెయిల్ అంతా రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అంటాను మీకు. హోల్డ్ ఆన్.
ఓకే. సో కాబట్టి మీకు క్రియేట్ అయింది. గివ్ మీ 1 minute గైస్. ఓకే, హోల్డ్ ఆన్. 1 minute. ఓకే, రైట్. సో ఇది ఇప్పుడు నిజంగా అంతా కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం మనం. లెట్స్ లాగిన్, గో బ్యాక్. ఓకే, డన్. సో కాబట్టి ఇప్పుడు LSBLK అంటే ఫస్ట్ మీరు చూసారు అనుకోండి, మౌంట్ అయిపోయిందా, మౌంట్ అయిపోయింది. సో కాబట్టి LL అని ఇక్కడ ఇచ్చినప్పుడు మీరు డేటా అంతా ఉందండి, నో ప్రాబ్లం. ఓకే. సో దాంతో పాటు ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి MySQL, మీకు MySQL అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చాం అనుకోండి, డైరెక్ట్ గా లాగిన్ అయిపోవాలా. షో డేటాబేసెస్ అని అనుకోండి మీకు. ఓకే. సో యూస్ ఓకే, డన్. సో కాబట్టి ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి సింపుల్ గా మనకి ఎగ్జాక్ట్ కాపీ కావాలి. మనకి మీకు ఎగ్జాక్ట్ కాపీ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మెషిన్ ఇమేజ్ వాడి మనం ఇది చేయొచ్చు అండి మీకు. సో కాబట్టి నార్మల్ ఇమేజెస్ వచ్చి మనకి ఫర్ ఫర్ గోల్డెన్ ఇమేజెస్ ఫర్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసినప్పుడు మనకి సెక్యూర్ ఇమేజెస్ ఉండాలి, అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని కూడా దాంట్లో ఉండాలి. కాబట్టి మనం నార్మల్ ఇమేజెస్ వాడతాం. అదే మెషిన్ ఇమేజెస్ అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక ఐడెంటికల్ ఇమేజ్ కావాలా డెవలప్మెంట్ లో UAT లో టెస్ట్ చేయడానికి మీకు, అటువంటిప్పుడు జస్ట్ దాన్ని కాపీ చేసామంటే మనం మెషిన్ ఇమేజ్ వచ్చేస్తుంది. దాంట్లో సేమ్ ఇంక్లూడింగ్ FS ట్యాబ్ తో సహా ఇంకా FS ట్యాబ్ మీకు ఎంత మౌంట్ కూడా అయిపోయింది చూడండి, మౌంట్ అయిపోయి ఎగ్జాక్ట్ సేమ్ వచ్చింది అనమాట. సో కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఫర్దర్ గా మనం కావాలనుకుంటే దీంట్లో మీరు ఈ ఇప్పుడు పైథాన్ ద్వారా మనం కావాలనుకుంటే డేటాబేస్ కూడా బేసిక్ గా కనెక్ట్ అవ్వచ్చు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఈ SQL ఇన్స్టాలేషన్ సెక్యూర్ చేద్దాం. ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు సెట్ రూట్ పాస్వర్డ్ ఫర్ MySQL 8 Ubuntu 20.04 అంటాను. ఓకే. సో ఇక్కడ ఒకటి ఉంది చూడండి మీకు, ఆల్టర్ యూజర్ రూట్ లోకల్ హోస్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి నేను India@1234566 అని ఇచ్చి ఇలా ఇద్దాం. ఆ తర్వాత మీకు ఇచ్చినాక ఐడెంటిఫై ఫ్లష్ ప్రివిలేజెస్ అవసరం లేదా మనకి. ఓకే, కెన్ ఐ డూ దిస్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనకి ఓకే, బట్ నేను ఏం చేస్తానంటే MySQL వర్క్ బెంచ్ కోసం ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను మీకు. అలాగే ఎగ్జిట్ చేసి మళ్ళీ మనం MySQL ఇచ్చామనుకోండి, మీకు వస్తుంది కదా మీకు. మీరు MySQL టైప్ చేస్తే పాస్వర్డ్ రాకూడదు కదా మీకు. మేబీ నేను ఏం చేస్తానంటే
సర్వీస్ MySQL రీస్టార్ట్ అని అనుకోండి. మీకు లోపలికి వెళ్తుందండి. మీకు లోపలికి వెళ్ళకూడదు. సరే, MySQL ద్వారా కనెక్ట్ అవ్వాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు దీని పబ్లిక్ IP తీసుకొని ఇలా ఇచ్చి రూట్ టెస్ట్ కనెక్షన్ అందాం. మీకు ఎర్రర్ కూడా ఏం రావట్లేదు. మీకు చూసారా, కనెక్టివిటీ లేదు. మీకు సర్వర్ ఈజ్ ఆపరేషనల్ వస్తుంది, కానీ నేను ఏం చేస్తాను, నెట్ స్టాట్ -NLTP అని ఇచ్చాం అనుకోండి. మీకు ఇది దీని మీద వస్తుందండి, 176 మీద మీకు ఆపరేట్ అవుతుంది యాక్చువల్గా మీకు. సో మరి ఈ సర్వీస్ మనం మార్చాలండి యాక్చువల్గా. మీకు ఇది అంటే బై డిఫాల్ట్ గా దీంట్లో రన్ అవుతుంది మనకి. మీకు MySQL 8 allow రిమోట్ కనెక్షన్స్ ఉబుంటూ అన్నాం అనుకోండి. మీకు దేంట్లో ఉంది, ఇక్కడ ఉంది మీకు. సరే, నేను ఏం చేస్తున్నాను, చూడండి ఇక్కడ బైండ్ IP అడ్రస్ అని ఉంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇక్కడ ఒక స్టారు ఇలా ఇచ్చి నెక్స్ట్ మనం ఏం చేద్దాం, మీకు ఈసారి నుంచి వస్తుంది చూడండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇద్దాం. సరే, ఇక్కడికి వచ్చి చెక్ చేసాం అనుకోండి మనకు. సరే, మళ్ళీ టెస్ట్ కనెక్షన్ అన్నాం అనుకోండి. మీకు ఇది చూడండి. సో హోస్ట్ ఈజ్ నాట్ అలౌడ్ టు కనెక్ట్ టు దిస్ సర్వర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి. మీకు లోపలికి వచ్చి మీకు క్రియేట్ రీనేమ్ యూజర్ గాడు క్రియేట్ యూజర్ కాకుండా అలౌ చేయొచ్చు అనమాట మనం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు, మనం ఒక యూజర్ ఏమైనా క్రియేట్ చేయాలనుకోండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చి అడ్మిన్ శ్రీ అందాం మనం. మీకు అడ్మిన్ శ్రీ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. ఇట్లా కూడా చేయొచ్చు, ఎందుకు ఆ బాధ మనకి. సో లేకపోతే ఓపెన్ చేస్తాను.
ఓకే. ఈ బ్రాకెట్స్ అవసరమా? అది. ఓకే. గుడ్. సో, అంటే చేయాల్సింది ఏందంటే ఇక్కడికొస్తానండి. ఇక్కడికొచ్చి ఇలా క్రియేట్ చేద్దాం మనకి. ఇలా క్రియేట్ చేసి ఫ్లష్ ప్రివిలేజెస్ అని ఇద్దాం. ఎక్కడుంది మనకి పాస్వర్డ్? సో ఇలా ఇద్దాం. ఫస్ట్ ప్రివిలేజెస్ అండ్ కనెక్ట్ విత్ MySQL వర్క్ బెంచ్. ఓకే. సో కాబట్టి ఈ విధంగా మనకి MySQL కూడా మీరు ఇది చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. సో ఇదండి మీకు ఓవరాల్ గా చూస్తే మనకి మెషిన్ ఇమేజెస్ కి యాజ్ వెల్ యాజ్ నార్మల్ ఇమేజెస్ కి మనకి వ్యత్యాసం అండ్ ఆల్సో సీక్వెల్ ని ఎప్పుడు వాడాలా మీకు అని బట్టి. ఇంకా ఫర్దర్ గా నా ప్లాన్ ఏంటంటే దీని లోపల మీకు మీరు చూస్తే ఇక్కడికి వచ్చి యాప్ట్ ఇన్స్టాల్ నేను ఏం చేస్తాను పైథాన్ 3-pip అని ఇచ్చి మీకు ఒక అప్లికేషన్ పర్స్పెక్టివ్ లో ఎలా కనెక్ట్ అవ్వాలి మీకు అని అనుకోండి. మీకు అంటే ఏంటంటే ఈ డేటాబేస్ కి త్రూ పైథాన్ కనెక్ట్ అవ్వాలి మీకు. సో నేను ఏం చేస్తాను మీకు సో కాబట్టి ఏం చేస్తాం ఫస్ట్ మనకు కావాల్సిన MySQL డ్రైవర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి మీకు. సో లెట్స్ సి. ఓకే. తర్వాత ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి మనం మీకు ఇది అవసరం అవుతుంది పిప్ ఇన్స్టాల్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఓకే గుడ్. ఇది మీకు నెక్స్ట్ మనకి కనెక్ట్ అవడానికి ఏంటంటే app.py అని చెప్పి మనం ఏం చేస్తాం ఇది ఇది వచ్చి మనకి సో స్కీమా గెట్ కనెక్షన్ సో ఇక్కడ ఇస్తాం అనమాట సెషన్ ఈజ్ ఈక్వల్ టు SQL గెట్ కలెక్షన్ లోకల్ హోస్ట్ అని చెప్పి యూజర్ నేమ్ పోర్ట్ అని ఇచ్చుకోవాలి. స్కీమా ఈజ్ ఈక్వల్ టు గెట్ స్కీమా ఆబ్జెక్ట్ అంటే మనకి MyFlix DB అని ఇవ్వాలి. సో కలెక్షన్ ఇది ఫెచ్ అవ్వాలని ఇక్కడ ఉండాలి. బట్ వన్ థింగ్ ఒక పని చేస్తాను అండి ఇది ఇక్కడ కంటే కూడా ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. గివ్ మీ 1 minute. నేను AWS ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి ఐ థింక్ MyFlix DB లో కూడా లాస్ట్ లో ఉండాలనుకుంటే ఇచ్చి ఉంటాను నార్మల్. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఇదంతా అయిపోయినాక ఇది కూడా పిప్ ఇన్స్టాల్ ఆల్ కేమ్ అని చెప్పి ఇది కూడా చేద్దాం మనం. ఒక్క నిమిషం ఆగండి. ఐ గాట్ అన్ ఐడియా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే మీరు చూస్తే సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ ఇదంతా తీసే సింపుల్ గా లోకల్ హోస్ట్ అని ఇస్తాను మీకు. అంటే సేమ్ సర్వర్ లో ఉంది కాబట్టి సో అడ్మిన్ శ్రీ అని ఇద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇది కదా అడ్మినిస్ట్రేటివ్ 1 ఉంది @1234566 అని ఇస్తాను మీకు. సో ఇదంతా తీసుకొని నేను ఏం చేస్తాను మీకు
మీకు కనెక్ట్ అయ్యి ఇదేమంటుంది ఇంజన్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎగ్జిక్యూట్. ఓకే, నానో అని చెప్పి ఇది మిస్ అయి ఉంటుంది మీకు. సో ఇంపోర్ట్ ఎస్క్యూఎల్ క్రియేట్ ఇంజన్, cnx is equal to create engine, and then myflixdb fetch all. అయితే ఇది ఏమొస్తుంది మీకు, మీరు చూసినట్లయితే attribute engine has ఏమొస్తుంది మీకు, లైన్ 5 లో ఇష్యూ ఉంది మీకు. లైన్ 1 2 3 4 5. So from Alchemy SQL import Alchemy. Okay, from okay, from SQL Alchemy import create engine. So create engine అని ఇచ్చినాక data is equal to, so దీన్ని ఏం చేయొచ్చు, నేను ఒక పని చేస్తాను ఆగండి మీకు, మనం దీన్ని ట్రబుల్ షూట్ చేయొచ్చు. నేను ఏం చేస్తానంటే pip install అంటే మనం దీని అంటే కోడ్ పనిచేయట్లేదు కదా, ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. దాన్ని ఏం చేస్తానంటే పైథాన్ -m ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, నేను ఏం చేస్తాను ఇంపోర్ట్ అని చెప్పి ఇమాజిన్ ఓకే ఫైన్. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఓకే dir cnx అంటే ఇక్కడ చాలా వస్తుంది ఇక్కడ మీకు. ఓకే, సో నెక్స్ట్ మీకు ఏముంది ఇక్కడ, యాక్చువల్గా cnx డాట్ ఎగ్జిక్యూట్ అని ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ అనేది లేదనమాట మీకు. సో లుక్స్ లైక్ okay, so the correct way to do code now is, okay, there is a change in 1.4 2.0. okay, సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు సిఎన్ఎస్ ఎగ్జిక్యూట్ కాకుండా మీకు ఇట్లా ఇవ్వాలి, యాక్చువల్గా మీకు మార్చారు యాక్చువల్గా మీకు థింక్. అది ప్రాబ్లం అండి మీకు. సో ఎస్క్యూఎల్ ఆల్కెమీ వచ్చి 2.0 చేంజ్ అయినట్టుంది యాక్చువల్గా. సో కాబట్టి దానికి ఏం చేస్తాం మీకు, పిప్ ఇన్స్టాల్ ఫోర్స్ రీఇన్స్టాల్. ఓకే, లుక్స్ లైక్ 2.0 నేను చేసినప్పుడు ఇది ఇట్లా తీసుకున్నట్టుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎట్లిస్తే బిగిన్. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు,
ఇది పాత్ తీసుకుంటుందండి ఇంకా మీకు. సో బట్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ ఏంటంటే మీకు ఓఆర్ఎం అనమాట, ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపర్ అని ఒకటి ఉంటుంది. అది లుక్స్ లైక్ మనకి 2.0 తీసుకుంది, అందుకన లోపలికి పోవట్లేదు యాక్చువల్గా. సో ఇన్ దట్ కేస్ మనం ఏదో లేటెస్ట్ అన్న వాడుకోవాలా, లేకపోతే మనం ఏం చేయాల్సి వస్తుంది మీకు. సో ఇన్స్టిల్ గెటింగ్ ఎర్రర్, డౌన్లోడ్ ద 1.3 సాల్వ్ మై ఇష్యూ. ఓకే, సో నేను ఏం చేస్తాను ఇక్కడ. సో లెట్ మీ డూ వన్ థింగ్. సో పిప్ ఇన్స్టాల్ ఓపెన్ చేస్తాను ఆగండి. సో ఓకే, ఇక్కడికి వచ్చి నాకు ఏం కావాలంటే మీకు పాత వర్షన్స్ ఉంటాయి యాక్చువల్గా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే 1.4 అన్నాను అనుకోండి మీకు. ఓకే, ఓకే. యాక్సెస్ డినైడ్ ఫర్ అడ్మిన్ యూజర్ అని వచ్చింది చూసారా. సో అంటే కనెక్ట్ అవుతుంది మీరు చూసినట్లయితే. లోకల్ హోస్ట్ మైఫ్లిక్స్ డిబి అని ఉంది. మనకి ఏమని ఇచ్చాం ఇక్కడ, మనకి అడ్మినిస్ట్రీ అని ఇచ్చాను మీకు. సో యాక్సెస్ డినైడ్ ఫర్ యూజర్ అని వచ్చిందండి మీకు. సో లోకల్ హోస్ట్ మనం కనెక్ట్ అయింది ఇదే కదా యాక్చువల్గా మీకు, అడ్మినిస్ట్రీ 1. సో ఇక్కడికి వచ్చి నేను అక్కడ అడ్మినిస్ట్రీ చూపెడుతుంది, 1 చూపించట్లేదు. నేను పెట్టిన తర్వాత చేంజ్ చేశాను కదండి. ఓకే ఓకే. 1 పని చేయట్లేదని నేను తీసి చూసాను యాక్చువల్గా. బట్ స్టిల్ అదే ఒక యూజర్ కూడా క్రియేట్ చేయొచ్చు మనం, మనకి దీన్ని బట్టి. ఇక్కడ MySQL అడ్మిన్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి లెట్స్ క్రియేట్ ఏ అయితే గ్రాంట్ ఇవ్వాలి యాక్సెస్. మనం ఒక పని చేద్దాం ఆగండి. ఇక్కడ గ్రాంట్ ప్రివిలేజెస్ ఇది ఇవ్వాలన్నమాట. మీరు చూస్తే అది ప్రాబ్లం. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రీ 1 అని చెప్పి ఇలా ఇవ్వాలి మీకు. ఓకే సరే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఎగ్జిట్ అని ఇచ్చి మనం MySQL అని ఇచ్చి మీకు ఇలా ఇవ్వాలి. సో అంటే మొత్తానికి పర్మిషన్ ఇచ్చినట్టు. సో సంథింగ్ ఈజ్ ద ఇష్యూ ఉందండి ఇక్కడ. ఏమై ఉంటుంది మీకు. సో లేకపోతే ఒక కొత్త యూజర్ని క్రియేట్ చేద్దాం అనండి. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి అడ్మిన్ యూజర్ అంటాను, ఇచ్చి లోకల్ హోస్ట్
Okay. Okay, fine. Let's see. సరే. సో అడ్మిన్ యూజర్ 1 అన్నాం. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఎక్స్ప్లెనేటరీ మార్క్ ఇస్తాను మీకు. సో యా, ఇప్పుడు వచ్చింది చూడండి మీకు. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేయాల్సి వస్తుంది, యాక్సెస్ కోసం మనం ఏం చేద్దాం ఇక్కడ, ఓకే, తర్వాత ఇదనమాట మీకు ఇంపోర్ట్ అని చెప్పి, కాకపోతే మీరు ఇది కూడా చేయాల్సి వస్తుంది మీకు. ఆల్రెడీ ఉందనుకోండి, బట్ ఇదండి. సో మీ టెస్టింగ్ కోసం అనమాట. సో ఈ విధంగా డేటాబేస్ ని కూడా మీరు క్రియేట్ చేసి మనం పైథాన్ ద్వారా కనెక్ట్ చేయొచ్చు అనమాట. మీకు ఇంకా లోపలికి పోయొచ్చు, చేయొచ్చు. సో అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, మీకు డౌట్ రావచ్చు. రెండిటికి ఏంటి ఇది అంటే, మీకు PyMySQL వచ్చి డ్రైవర్ అండి, బేసిక్ గా మీకు డ్రైవర్ అనమాట మీకు. ఆ తర్వాత SQL ఆల్కెమీ వచ్చి అంటే MySQL ని మేనేజ్ చేయడానికి మీకు బేసిక్ గా వాడుకోవచ్చు. SQL ఆల్కెమీ PostgreSQL అంతా కూడా వాడుకోవచ్చు. ఆబ్జెక్ట్ రిలేషన్ మ్యాపర్ అంటారు బేసిక్ గా మనకి. సో ఏమైనా డేటా రాయాలంటే కూడా మనం చేయొచ్చు అనమాట దాని గురించి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్యాక్ ఎండ్ వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ మీ డిలీట్ దీస్ బోత్. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి మనకి మోర్ యాక్షన్స్ డిలీట్ అనండి. సో మండే క్లాస్ లోకి వచ్చేసరికి మనం మేనేజ్డ్ ఇన్స్టెన్స్ గ్రూప్స్ గురించి మాట్లాడదాము. దాంతో పాటు ఆటో స్కేలింగ్ గురించి కూడా మనం మాట్లాడదాం బేసిక్. ఓకే, గుడ్. ఎనీ క్వశ్చన్స్ అండి? క్విక్ థింగ్, ఇప్పుడు మన ఇమేజెస్, మెషిన్ ఇమేజెస్ టెరాఫామ్ లో కూడా చేయొచ్చు కదా, ఇది ఆల్టర్నేటా లేకపోతే డిఫరెంట్ టూల్ అండి? ప్యాకర్ ఈజ్ ఆల్సో, టెరాఫామ్ ఈజ్ నాట్ ఫర్ ఇమేజ్ క్రియేషన్, రైట్? ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్ అనేది ఇట్స్ నాట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా మీకు. టెరాఫామ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డేటాబేసెస్, లేకపోతే మీకు వర్చువల్ మెషిన్. ప్యాకర్ అనేది ఏంటంటే డిజైన్డ్ ఫర్ ఓన్లీ ఫర్ ఇమేజ్ క్రియేషన్ మీకు. సో రెండు వేరే వేరే కదా. ఇప్పుడు టెరాఫామ్ దగ్గరకు వచ్చి మీరు డేటాబేస్ ఏమంటే చేస్తుంది, ప్యాకర్ డేటాబేస్ ఏమంటే చేయలేదు కదా. ఎందుకు? నేను ఇమేజెస్ క్రియేట్ చేస్తాను, ఆ ఇమేజ్ లో భాగంగా నేను కొన్ని VM క్రియేట్ చేస్తాను. అంత మాత్రాన నేను టెరాఫామ్ ఒకటని కాదు కదా మీకు. సో దెర్ ఇస్ క్లియర్ డిఫరెన్స్ ఇన్ ద రోల్స్ యాక్చువల్లీ. ఇది మళ్ళీ అంటే AWS Azure లో కూడా వాడొచ్చు కదా, ఎక్కడైనా కానీ ఇర్రెస్పెక్టివ్? ఎక్కడైనా వాడచ్చు, ఇర్రెస్పెక్ట్. టెరాఫామ్ ఎలా వాడచ్చు, ప్యాకర్ కూడా ఇర్రెస్పెక్టివ్ వాడతాను నేను. మీరు AWS కానీ Azure లో ఉంటే నేను చెప్పుంటాను యాక్చువల్గా మీకు క్లాస్ లో, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నేను కదా. అయిపోయినాక తీసేయండి, డిలీట్, డన్. సర్వీస్ అకౌంట్ అలాగున్నా నష్టం లేదు మీకు. ఓకే, చలో గైస్, సీ యూ ఆన్ మండే. ప్రాక్టీస్ వెల్, బాయ్.